రామాయణ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మన ఓం రావు ట్రోల్స్ స్టార్ట్ అవుతాయి అనుకున్నారు. ఊహించని విధంగా మన టాలీవుడ్ ఆదిపురుష్ సినిమాలోని కొన్ని పాజిటివ్ పాయింట్ ని బయటకు తీసి రామాయణ సినిమాతో కంపేర్ చేసి ప్రైజ్ చేస్తున్నారు. మన ఓం రావుత్ మామ రామాయణ స్టోరీని చెడగొట్టి ఆదిపురుష్ అనే కళాఖండాన్ని తీశాడు. అయితే ఈసారి రణబీర్ కపూర్ చేయబోతున్న రామాయణ సినిమా 4,000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ బడ్జెట్ ఆదిపురుష్ సినిమా కన్నా 10 రెట్లు ఎక్కువ. కానీ అవుట్పుట్ విషయంలో కలర్ గ్రేడింగ్ దగ్గర నుంచి గ్రాఫిక్స్ వరకు ఆదిపురుష్ సినిమాతో రామాయణ టీజర్ ని కంపేర్ చేయడం అయితే కరెక్ట్. అయినా కానీ 4,000 కోట్ల బడ్జెట్ అంటే అవతార్ సినిమా కన్నా చాలా ఎక్కువ. అయితే రామాయణ సినిమా టీజర్ విఎఫ్ఎక్స్ విషయంలో చాలా ట్రోల్స్ అయితే ఫేస్ చేస్తోంది ఈ సినిమా టీం. రామాయణ ఇంకా ఆదిపురుష్ ని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఒకవేళ ఈ రెండు టీజర్స్ ని కంపేర్ చేసి చూస్తే రామాయణ సినిమా టీం ఎక్కడ కార్టూనిష్ గా లేకుండా సినిమాని రియాలిటీలో ప్రెజెంట్ చేశారు. ఆ ఒక్కటి ఈ టీజర్ లో బాగుంది. ఇంకా మ్యూజిక్ పరంగా ఆస్కార్ విన్నర్ ని తీసుకొచ్చినా కానీ ఆదిపురుష్ సినిమా మ్యూజిక్ ఏ సూపర్ ఉంది. రామాయణ ఇంకా ఆదిపురుష్ టీజర్స్ లో మీకు ఏ టీజర్ నచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.